స్థానికంగా లభించే సామాగ్రితో పాటు ఒక తాటాకులు కావచ్చు, ఈతాకులు కావచ్చు, లేదంటే కొన్నిసార్లు మొన్న నేను ఇక్కడికి వెళ్ళాను, మన అరకు ప్రాంతానికి మనం వెళ్తే, అక్కడ పంచాయతీలకు వెళ్తే, తాండాలకు వెళ్తే, అక్కడున్న స్థానికంగా ఉన్న చిన్న కొమ్మల్ని అన్ని కట్ చేసి అప్పటికప్పుడు ఒక గంట ముందు పందిరేసారు. చాలా చల్లగా అనిపించింది. అలాగే స్థానికంగా ఉండే చిన్న చెట్ల దగ్గర నుంచి పొదలు, వీటి ఏమన్నా ముళ్ళ పొదలు కానీ వాటిని కూడా వేసి మీరు పైన వేసుకుంటే కొంచెం నీడ పట్టున ఉండండి, ఎండపాటున పడకండి. అలాగే ఆరోగ్య సహకారంతో గ్రామాల్లో, పని ప్రదేశాల్లో ఏఎన్ఎంలు సేవల్ని అందించడంతో పాటు పని ప్రదేశాల్లో, గ్రామాల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు కంపల్సరీగా, అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్స్, డిహైడ్రేషన్ కాకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండాలి. ఒకవేళ అలాంటి అందుబాటులో లేని పక్షం దయచేసి మా దృష్టికి తీసుకురండి, దాన్ని ఖచ్చితంగా దీన్ని సరిచేస్తాం. అలాగే ఉపాధి శ్రామికులకి ప్రభుత్వం నిర్దేశించిన రోజుకి 307 రూపాయలు వచ్చే విధంగా అన్ని రకాల చర్యల్ని చేపట్టాం. ప్రభుత్వం నిర్దేశించిన వేతనం 307 రావడానికి ఫీల్డ్ అసిస్టెంట్లకి, మ్యాట్లకి అవగాహన కల్పిస్తూ ఉన్నాం. జిల్లా మరియు రాష్ట్ర స్థాయి కమిటీలు వేసి పర్యవేక్షిస్తున్నాం. అంటే ఈ సందర్భంగా నేను ఒక క్యాబినెట్ మీటింగ్స్లో ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతూ ఆయన నాకు తెలియజేశారు ఇది. ఎందుకంటే క్యాబినెట్లో మా అందరికీ తెలియజేశారు. ఎందుకంటే జాతీయ ఉపాధి హామీ పథకం కింద వేతనాలని మొట్టమొదటిగా పెంచింది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా మీరు వారికి అభినందనలు తెలియజేయాల్సిందిగా నేను కోరుకుంటాను. అలాగే 307 కూడా పెంచడానికి వెంటనే పెరగాలి అని అంటే ఆయన ఒకే ఒక నిర్ణయం లేదు, ఎట్టి పరిస్థితులు మన శ్రమ చేసే వారికి వేతనాలు పెంచాల్సిందని చెప్పి ఆయన తీసుకున్న నిర్ణయం, ఇది మనస్ఫూర్తిగా వారికి మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటాం. అలాగే మీ సంక్షేమం కోసం కష్టపడి పనిచేస్తున్న ఉపాధి హామీ సిబ్బందికి వేతన మొత్తాన్ని బట్టి 3 లక్షల రూపాయల నుండి 30 లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద బీమా కల్పించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారితోటి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తాను. ఎందుకంటే నేనే ఒక పార్టీని నడుపుతూ నా నాయకులు నిన్న కూడా చూసారు, మన చాలా దురదృష్టవశాత్తు చనిపోయారు. వాళ్ళందరికీ ఎక్స్గ్రేషియా గౌరవ ముఖ్యమంత్రి గారు 25 లక్షలు ప్రకటించారు. అలాగే నేను పార్టీకి సంబంధించినంత నేనే ఒక 5 లక్షల రూపాయలు ప్రత్యేక పరిస్థితుల్లో రాకూడదని కోరుకుంటా ఇలాంటి దుర్ఘటనలు, కానీ ఇస్తున్నాం. సో అలాంటిది మీరు దేశ నిర్మాణంలో భాగస్వామ్యం మీరు దేశానికి వెన్నెముక. అందుకని మీ సంక్షేమం కోసం పనిచేస్తున్న మీ అందరికీ కూడా, ఉపాధి హామీ సిబ్బందికి కావచ్చు, అందరికీ కూడా ఈ 30 లక్షల రూపాయల ఉచిత ప్రమాద బీమాని కల్పించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారితో ఒప్పందం చేసుకునేందుకు మనస్ఫూర్తిగా అధికారులందరికీ, ఉన్నతాధికారులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉపాధి శ్రామికుల సంక్షేమం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వం, వారి నిర్దేశకత్వం, వారి దార్శనికతలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో నడుస్తున్న ఈ రాష్ట్రానికి ఉపాధి శ్రామికుల సంక్షేమమే ధ్యేయం. మా అందరికీ మా ప్రభుత్వం ఎల్లవేళలా మీ అభివృద్ధి, తద్వారా పల్లెల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుంది. మీరు ఇచ్చిన స్ఫూర్తితో ఈ సంవత్సరం కూడా 27,500 గోకులాలు నిర్మించడానికి, 1,55,000 ఫారం పాండ్లు పూర్తి చేయడానికి, 1,00,000 ఎకరాల్లో పండ్ల తోటలు పెంచడానికి, 4,000 వేసిన రోడ్లు కాకుండా ఇంకా అదనంగా 4,000 కిలోమీటర్ల సీసీ రోడ్లని, 500 కిలోమీటర్ల సీసీ డ్రైన్లని చేయడానికి మేము కంకణం కట్టుకున్నాం. మనస్ఫూర్తిగా దాన్ని ముందుకు తీసుకెళ్తాం.